మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను అని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఆమేన్. చాలా చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే యోసేపు. చెప్పండి అందరూ. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడట. ఏమై ఉన్నాడు? యోసేపునకు దేవుడు తోడై ఉండి అతడు చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. ఆమేన్. ఏం చేశాడు? యెహోవా సఫలము చేసెనని అతని యజమానుడు చూశాడు. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు యోసేపు చేయనదంతా కూడా సఫలమవుతున్నదని తన యజమానుడు గుర్తించిన వాడగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన మన జీవితంలో కూడా దేవుడు మనం చేసినవన్నీ కూడా సఫలము చేయనుగాక. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో దేవుడు తోడున్నట్లుగా నీకు తెలుస్తుందా? దేవుడు నీ కార్యాలు సఫలం చేస్తున్నాడు. ఇదిగో నా చేతితో చేసిన ప్రతీది కూడా సఫలమవుతున్నది అని నువ్వు గుర్తించగలిగావా? ఇదిగో ఇతగాడు చేస్తున్నదంతా కూడా సఫలమవుతున్నది అని నిన్ను గురించి ఎవరైనా సాక్ష్యం చెబుతూ ఉన్నారు. చూడండి, ఒక్కొక్కరి గురించి సాక్ష్యం చెప్తారు. ఏంటో తెలుసా? ఆ అమ్మ పని ప్రారంభిస్తే పని సఫలమవుతుంది. ఆ తమ్ముడు చేత్తో ₹1 తీసుకుంటే కార్యాలు సఫలమవుతాయి అని కొంతమందిని గురించి సాక్ష్యం వినపడుతుంది. ఏం వినపడుతుంది? సాక్ష్యం వినపడుతుంది. ఈ రోజున ఎవరి గురించో మనకు అనవసరం. నిన్ను గురించి జనాలు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నిన్ను గురించి నీ కుటుంబ సభ్యులు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నిన్ను గురించి నీ గ్రామస్తులు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నిన్ను గురించి నీ యొక్క సంఘం ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఇతగాడు చేసేదంతా దేవుడు సఫలపరుస్తున్నాడు, ఇతని చేతిలో దేవుడు సమస్తమును సఫలపరుస్తున్నాడు అని సాక్ష్యం పొందగలుగుతున్నావా? ఇన్నేళ్లుగా మందిరానికి వస్తున్నావు. నీ జీవితంలో నువ్వు చేసే కార్యాలు సఫలమవుతున్నాయా? ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అన్యజనుల మధ్య నివాసం చేస్తున్నాడు. నాన్న వారు ఎవరు లేరు. ఆయనకి బోధించటానికి దైవ సేవకుడు లేడు. ఆయన ఆరాధించటానికి దేవుని మందిరము లేదండి. అలాంటి పరిస్థితుల్లో యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడట. ఏమై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడట. దేవుడు తోడై ఉన్నాడట. దేవుడు తోడై ఉండి అతడు చేతులతో చేసే ప్రతి దాన్ని సఫలం చేస్తున్నాడట దేవుడు. అది ఎవరు గుర్తించారో తెలుసా? తన యజమానుడు గుర్తించాడు. యోసేపు ఎలా ఉన్నాడు? ఆ దేశంలో బానిసగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు. బానిసగా వెళ్ళిన యోసేపు యొక్క చేతులతో చేసుకున్న ప్రతి పని సఫలమవుతుంది. సఫలమైతే ఏం చేశాడో తెలుసా? తన యజమానుడు ఏం చేశాడో తెలుసా? 4వ వచనాన్ని చదవండి. యోసేపు మీద అతనికి కటాక్షం
గనుక అతని యొద్ద అతని యొద్ద పరిచర్య పరిచర్య చేయువాడాయెను. చేయువాడాయెను. మరియు మరియు అతడు అతడు తన ఇంటి మీద తన ఇంటి మీద విచారణకర్తగా విచారణకర్తగా అతన్ని అతన్ని నియమించి నియమించి తనకు తనకు కలిగినదంతయు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఎవరి చేతికి అప్పగించాడు? యూసేపు చేతికి అప్పగించాడు. యూసేపు చేతికి అప్పగించాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో, నిత్యము ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న నీ కుటుంబం, ఈ రోజున నీకు ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని చేసే ఓ దైవసేవకుడు ఉన్నాడు. నువ్వు ఆరాధించుకోవడానికి జీవం కలిగిన దేవుని మందిరం ఉంది. నీవు స్వజనుల మధ్యన కాపురం ఉంటున్నావు. ఎక్కడుంటున్నావు? స్వజనుల మధ్యన కాపురం ఉంటున్నావు. మరి ఈ రోజున నీ జీవితంలో నువ్వు చేసేది సఫలమవుతున్నావు. ఎందుకు సఫలం కాట్లా? ఎందుకు సఫలం కాట్లా? యోసేపు చేస్తున్న ప్రతి పని ఎందుకు సఫలమవుతుంది? యోసేపు జీవిత చరిత్రను మనం గమనించినప్పుడు, యోసేపు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన ఉన్నతమైన ఉపదేశం ఏంటంటే, యోసేపు చేయలేదంతా కూడా సఫలం అవడానికి, దేవుడు అతగాడికి తోడై ఉండటానికి కారణం ఏంటంటే, ప్రప్రథమైన కారణం యోసేపు గుండెల నిండా దైవికమైన భయం. ఏ భయం అండి? దైవికమైన భయం ఉంది. నిజమే, ఎవరి గుండెల్లోనైతే దైవికమైన భయం ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే దైవికమైన భయం ఉంటుందో, ఏ సంఘములోనైతే దైవికమైన భయం ఉంటుందో, ఆ సంఘములో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తను చేస్తున్న కార్యాన్ని సఫలం చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. సఫలం చేసేవాడుగా ఉంటాడు. అతడి కార్యాలు విఫలమవ్వవు. ఆ కుటుంబం చేసే పనులు విఫలమవ్వవు. ఈ రోజున విఫలమవుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మీ జీవితాల్లో దైవికమైన భయం లేదు. గుండెల నిండా దైవికమైన భయం లేదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవునికి భయపడని జీవితాలు కలిగి ఉన్నారు. అంతరంగాల్లో దేవుని భయం లేదు. మనకేముంది అంటే ఆచారపరమైన భక్తి ఉంది. ఏముంది? ఆచారపరమైన భక్తి ఉంది. మందిరానికి వస్తాం, ఆరాధనలో పాల్గొంటాం, క్రమాలన్నిటిలో పాల్గొంటాం, కానీ గుండెల్లో భయం లేదు. ఏం లేదండి? గుండెల్లో భయం లేదు. బైబిల్ చెప్తుంది, సూటిగా తేటగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1-2 వచనాలు చదువుదామా? కీర్తనల గ్రంథం. యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అందరూ ధన్యులు. ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. చాలా చాలా ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువాడు, చెప్పండి, నడుచువారు అందరూ ధన్యులు. ధన్యులు. అందరా కొందరా? చెప్పండి. అందరూ. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచే వారందరూ ధన్యకరమైన జీవితం ఇస్తాడు. ఏంటి ఆ ధన్యకరమైన జీవితం అంటే? ఈ జీవితంలో కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఇప్పుడు నువ్వు కష్టపడేది నువ్వు అనుభవించాలి అంటే నీ చేతుల్లో ఆ పని ఏమవ్వాలో తెలుసా? సఫలమైనప్పుడే అనుభవించగలవు. ఆమేన్. అవునా కదా? నీవు చేస్తున్న పని సఫలమైనప్పుడే నీవు దాని ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతావు. ఈ రోజున కార్యం సఫలం అవ్వలేదు అనుకోండి, నీ జీవితంలో అనుభవించగలుగుతావా? చెప్పండి. ఇప్పుడు వ్యవసాయం చేస్తావు, విత్తనం విత్తావు, విత్తిన చోట నువ్వు 100 ఫలం కొయ్యాలి. ఏం కొయ్యాలి? 100 ఫలం కొయ్యాలి. ఇప్పుడు ఎకరానికి 50 బస్తాలు అవ్వాలి. ఎన్నవ్వాలి? 50 బస్తాలు అవ్వాలి. కానీ నీ జీవితంలో 25 బస్తాలే అవుతున్నాయి. 25 బస్తాలే అవుతున్నాయి. అప్పుడు నీ కష్టార్జితం నువ్వు అనుభవించగలుగుతావా? నువ్వు పెట్టుబడి పెట్టావు, 3 నెలలు 4 నెలలు పొలంలో కష్టపడ్డావు, ఆ కష్టార్జితం రావాలి కదా. నువ్వు పెట్టిన పెట్టుబడి రావాలి కదా. ఇప్పుడు 25 బస్తాలు అయితే ఎక్కడ వస్తాయి? వస్తాయా? పెట్టుబడి పెట్టిన పెట్టుబడి డబ్బులకి సరిపోయే. అప్పుడు నువ్వు
రోజున నువ్వు విత్తిన చోట నూరంతల ఫలం కోయాలన్నా, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలన్నా, నీ జీవితంలో ఏముండాలని బైబిల్ చెప్తుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఈ రోజున మీ కుటుంబ వ్యవస్థ దేవుని యందు భయభక్తులు కలిగిందేనా? ఈ రోజున మీ కుటుంబంలో దైవికమైన భయం మీ కుటుంబంలో చూడగలుగుతున్నామా? చెప్పండి. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుని భయము లేకుండా, దేవుని భయము లేకుండా దేవుని సన్నిధిలో నివసించేవారుగా ఉంటారు. వారి గురించి రాయబడిన మాట ఏంటంటే భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే నువ్వు భక్తుడుగా ఉంటావు, భక్తురాలుగా ఉంటావు. దైవికమైన భయం గుండెల్లో లేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ వ్యక్తి భక్తిహీనుడు, ఈమె భక్తిహీనురాలు అని ప్రభు చెప్పాడు. భక్తిహీనుల్ని ఆశీర్వదిస్తానని, భక్తిహీనుల యొక్క చేతి పనులు సఫలమవుతాయని, భక్తిహీనులు చేయనదంతా కూడా వారి కష్టార్జితం వారు అనుభవిస్తారని బైబిల్లో లేదండి. రాయబడిన మాట ఏంటంటే, తేటగా రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, వారు వారి చేతుల కష్టార్జితమును చెప్పాలి అనుభవించెదరా లేకపోతే ఇంకేమని రాయబడి ఉందా అంటే, నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉంటది అంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేవాడగా ఉంటావు. ఆమేన్. నీ చేతుల్లో నీవు చేసే పని ఏమవుతుందో తెలుసా? సఫలమవుతుంది. ఏమవుతుంది? చెప్పాలి. సఫలమయ్యేదిగా ఉంటది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలు సఫలం అవ్వాలి అంటే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యోసేపు జీవితంలో దేవుడు ఊరికనే తన చేతితో చేస్తున్న పనిని సఫలం చేయలేదండి. యోసేపును చూశాడు, అరే అన్య ప్రాంతంలో ఉన్నాడు, దైవికమైన భయం లేని ప్రజల మధ్యన నివాసం చేస్తున్నాడు, ఈ ప్రాంతంలో అతనికి బోధించేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను గుండెల నిండా దైవికమైన భయం నింపుకొని ఉన్నాడు. అది ప్రభు చూశాడు. ఈ రోజున అనుకుంటా దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను నీ క్రియలను, నీ తలంపులను, నీ ఊహలను అన్నిటిని కూడా నా ప్రభు ఎరిగిన వాడు. అదేం చేస్తాడు తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చున్నా నీ జీవితంలో ఎంత దైవికమైన భయం ఉందో ఆయన చూసేవాడుగా ఉంటాడు. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తావు? చెడుతనాన్ని విసర్జించేవాడుగా ఉంటావు. కానీ మరి నీ జీవితంలో చెడుతనాన్ని విసర్జించేవాడు. యోసేపు యొక్క జీవితంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ, అన్ని జనుల మధ్యన నివాసం చేస్తున్నప్పటికీ అతని గుండెల్లో దేవుడు ఏం చూడగలిగాడు తెలుసా? దైవికమైన భయం. ఏ భయం అనండి? దైవికమైన భయం. గుండెల నిండా దైవికమైన భయం. ఐగుప్తు దేశంలో ఎంతో సుందరవతి అయినటువంటి పోతిఫారి భార్య పాపమునకు ప్రేరేపించి అతన్ని పట్టుకుని బలవంతం చేస్తూ ఉంటే అతగాడికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఒంటరి సమయం. ఏ సమయంలో? ఒంటరి సమయంలో ఒక అందమైన సౌందర్యం కలిగిన ఒక స్త్రీ పాపమునకు ప్రేరేపిస్తున్నప్పుడు అతనికి గుర్తొచ్చింది ఎవరో తెలుసా? చూడండి, ఆదికాండం 39:9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన
వలన దుష్కార్యము చేసి దుష్కార్యము చేసి దేవునికి దేవునికి విరోధముగా విరోధముగా పాపము పాపమును పట్టుకొందునని పట్టుకొందునని తన తన యజమానుని యజమానుని భార్యతో అని అనెను. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడంటే ఆ, ఇంత ఇంత ఘోరమైన పాపమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని. ఎవరికి విరోధంగా? ఎవరికి విరోధంగా? నీ జ్ఞాపకముగా నువ్వు పాపం చేస్తున్నప్పుడు, సరసూక్తులు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు సెల్ ఫోన్ లో చూడకూడని అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు, ఇదిగో నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు, పాపపు తలంపులు వస్తున్నప్పుడు నీ జీవితంలో దేవుడు గుర్తొస్తున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడు, ఇదిగో నా దేవుడు నా తలంపులను ఎరిగిన వాడు, నేను చేస్తున్న క్రియలన్నిటినీ చూస్తున్నాడు అని దేవుడు నీకు గుర్తొస్తున్నాడు. దైవికమైన భయం నీ గుండెల్లో ఉందా? దేవుడు నీ గుండెల్లో దైవికమైన భయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడండి? దైవికమైన భయాన్ని చూస్తాడు. ఎవరు లేరులే, ఒంటరిగా ఉన్నానులే, నన్ను ఎవరు చూడలే, నేను పొరుగురులో ఉన్నాను. ఎక్కడికి ఉన్నావు? ఇక్కడి నుంచి పొరుగురు వెళ్తే దేవుడు అక్కడ లేడా? ఆయన సర్వవ్యాప్తి, ఆయన ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. నువ్వు భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళినా అక్కడ కూడా దేవుడు నువ్వు చూస్తున్నాడు. లేకపోతే ఈ రెక్కలు కట్టుకుని ఆకాశం యొక్క అంతరిక్షంలోనికి ఎగిరిన అక్కడ కూడా ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. నిన్ను చూడని చోట ఎక్కడ ఉన్నాడు? ఆయన లేని, ఆయన ఉనికి లేని స్థలం ఎక్కడ ఉంది? ఆయన ఉనికి లేని స్థలం ఎక్కడ ఉందండి? మరి మన జీవితాల్లో దైవికమైన భయం గుండెల్లో ఉందా? వేరొకరితో మాట్లాడుతున్నప్పుడు దైవికమైన భయం నీ గుండెల్లో ఉందా? దైవికమైన భయం ఉందా? యోసేపు పోతిఫరు భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? దేవుడు గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? నీకు గుర్తొస్తాడా? దేవుని సన్నిధిలో ఉన్న నీకే గుర్తురాడు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నీ కార్యాలు ఎలా సఫలం చేస్తాడు? నిన్ను ఎలా ఫలింపచేస్తాడు? నిన్ను ఎలా ఫలింపచేస్తాడు? నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు దైవికమైన భయాన్ని గుండెల నిండా ఆయన చూడగలిగితే, బిడ్డ దాసత్వంలో ఉన్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, శోధనలో ఉన్నాడు, నా బిడ్డ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాడు, అయినా నా యందు భయభక్తులు గుండెల నిండా కలిగి ఉన్నాడు. ఎలాగా? గుండెల నిండా కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ స్థితిని అలా ఉంచడం. నువ్వు ఉన్న స్థితిలో ఎన్నటికీ నువ్వు ఉండవు. నా దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13 నుంచి చదువుతాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. బైబిల్ చెప్తున్న వాక్యం ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. యెహోవా ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు పక్షపాతి కాదు. నీకు నాకు పక్షపాతం ఉండదు, కానీ ఆయనకు మాత్రం ఉండదు. ధనవంతుడు, పేదవాడు, లేకపోతే పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, ఇతడు పేరు లేనివాడు, ఇతడు అజ్ఞాని, ఇతడు తెలివి గలవాడు అని తారతమ్యం ఆయనకి లేదు. ఎవరి గుండెల్లోనైతే దైవికమైన భయాన్ని కలిగి ఉంటారో, గుండెల నిండా దైవికమైన భయాన్ని నింపుకుంటారో, వారు ఎక్కడున్నారో అక్కడ దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆశీర్వదించారు.
ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆశీర్వాదం లేట్ రావచ్చేమో కానీ, లేట్గా రావచ్చేమో కానీ, నువ్వు ఆశీర్వదించబడటం మాత్రం ఖాయం. ఆమేన్ చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడటం మాత్రం ఖాయం. ఈ రోజున గుండెల నిండా దేవుడు ఏం చూడాలి అంటే, నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు, నీ సంఘాన్ని దేవుడు చూసినప్పుడు దైవికమైన భయం ఉండాలి. ఏ భయం? యోసేపును చూశాడంటే, ఒక సౌందర్యమైన స్త్రీ తన పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు నేను గుర్తొచ్చాను. ఎవరు గుర్తొచ్చారు? ఎవరు గుర్తొచ్చారట? దేవుడు గుర్తొచ్చాడట. ఎవరు గుర్తొచ్చాడు? దేవుడు గుర్తొచ్చాడట. మనకు గుర్తొస్తాడా? సినిమా చూసేటప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? సీరియల్ చూసేటప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? నీవు రీల్స్ చూస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? ఈ రోజున నువ్వు చూడరాని దృశ్యాలు ఇంటర్నెట్ లో నువ్వు చూస్తున్నప్పుడు నీ దేవుడు నీకు గుర్తొస్తున్నాడా? నువ్వు మాట్లాడకూడని వారితో ఫోన్ లో సంభాషిస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి నీకు గుర్తుంటుందా? 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 పరిశుద్ధాత్ముడు ప్రతి పనిని చూస్తున్నాడు. ప్రతి పనిని చూస్తున్నాడు. నేను మాట చెప్తాను. పరిశుద్ధాత్ముడు మనతో వస్తాడు. మనతో నీలోనే ఉంటాడు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి ఆయన వస్తాడు. నువ్వేం చూస్తావో ఆయన చూస్తాడు. నువ్వేం మాట్లాడతావో వింటాడు. ఎక్కడ ఏ పని చేస్తున్నావో అన్ని నీలో చూస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుందో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. దేవుణ్ణి ఏడిపించి నువ్వు ఆశీర్వదించబడతావా? దేవుణ్ణి ఏడిపించి నువ్వు ఆశీర్వదించబడతావా? చెప్పండి. ఆశీర్వదించబడతావా? దేవునికి విరుద్ధంగా మనం తలంపులు తలస్తూ, దేవునికి విరుద్ధమైన నడకలు నడుస్తూ, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తూ ఎలా ఆశీర్వదించబడతామండి? అతగాడి చేతులు చేయనుదంతా కూడా సఫలమైంది. ఏమైంది? సఫలమైంది. నీ జీవితంలో ఎందుకు సఫలమవుట్లా? నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, ఎందుకు సఫలమవుట్లా? నువ్వు పాడి సంపద కలిగి ఉన్నావు, ఎందుకు నీ పాడి సంపద వృద్ధి చెందట్లా? బైబిల్ చెప్తుంది. ఒక మాట చెప్పనా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. నీ గర్భఫలము నీ భూఫలము, నీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు నీ పశువుల మందలు దుక్కిటెద్దులు, నీ నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. దీవింపబడును. నీ గంపయు నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, దీవింపబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చాలా నీవు ఎక్కడెక్కడ దీవించబడతావు? నీ గర్భఫలము, నీ భూఫలము, నీ మందలు, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడునా? చెప్పండి. వ్యవసాయం చేస్తున్నప్పుడు దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ పశు సంపద దీవించబడాలి, నీ మందలు దీవించబడాలి. దేవుని ఉద్దేశం అది. ఎందుకు దీవించబడట్లేదు అంటే కలిగి ఉండమని, దైవీయుని యొక్క భయాన్ని నేర్చుకోమని కోరుచు. మరి మన జీవితాలు బైబిల్ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం. నువ్వు హోరేబులో నువ్వు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ఆమేన్. మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దైవజనుడా, సన్నిధిలో నిలిచి నీవు ప్రజలందరినీ నా యొద్దకు సమకూర్చు. ఇప్పుడు మీరందరూ ఎక్కడ సమకూర్చబడ్డారు? దేవుని సన్నిధికి సమకూర్చబడ్డారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవేం నేర్చుకోవాలో తెలుసా? దేవునికి భయపడడం నేర్చుకోవాలి.
ఏం నేర్చుకోవాలి? దేవునికి భయపడటం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుని ఎవరికి చెప్పాలో తెలుసా? ఎవరికి నేర్పాలో తెలుసా? నీ పిల్లలకు నేర్పాలి. ఏం నేర్పాలి? నీ పిల్లలకు నేర్పాలి. నీ పిల్లలకు నేర్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చేసే ప్రతి దాన్ని సఫలం చేస్తాడు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినట్లుగా చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను నీ పిల్లలను దేవుడు వృద్ధిలోనికి తెచ్చి ఆశీర్వదించేవాడు. సంఘాల్లో దేవుడు ఏం చూడలేకపోతున్నాడంటే, విశ్వాసంలో దేవుడు ఏం చూడలేకపోతున్నాడంటే గుండెల్లో దైవికమైన భయాన్ని చూడలేకపోతున్నాడు. ఏం చూడలేకపోతున్నాడండి? అరే, మందిరానికి వస్తారా? ఆరాధనలో పాల్గొంటారా? ప్రతి ఆరాధనలో క్రమం తప్పకుండా పాల్గొంటారా? గుండెల్లో ఏం లేదు తెలుసా? దేవుని భయం లేదు. ఏం లేదండి? దేవుని భయం లేదు. వాక్యాన్ని వింటారు, దైవ భయం లేదు. నిలిచినడైన మోషేతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా సన్నిధిలో వారిని సమకూర్చు, వారు నాకు భయపడటం నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు నేను మాట్లాడతాను. ఆమేన్. నీవు దైవికమైన భయాన్ని నేర్చుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? బిడ్డ గుండెల నిండా దైవికమైన భయం కలిగి పనిలో ఉంది. గుండెల నిండా దైవికమైన భయం. పనికెళ్ళి వాళ్ళందరూ కూడా సరస్వతులు మాట్లాడుతున్నారు. నా బిడ్డ మాత్రం మౌనంగా ఉంది. ఎలా ఉంది? మౌనంగా ఉంది. వారికి ప్రత్యేకించబడి ఉన్నాయి. వారి జీవితాల్లో వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే తన నోటిని కావలి కాస్తుంది. గుండెల నిండా దైవికమైన భయం ఉంది. నా దేవుడు ఇలా మాట్లాడొద్దు అన్నాడు. నా దేవుడు వ్యర్థమైన మాటలు మాట్లాడు అన్నాడు. సరస్వతులు మాట్లాడొద్దు అన్నాడు. నేను మాట్లాడిన ప్రతి దానికి నా దేవునికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి నేను మౌనంగా ఉండాలి, నా మాటలు కొద్దిగా ఉండాలని తన నోటిని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వారిని చూసి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గురించిన తపన, దేవుని గురించిన ఆకలి, దేవుని గురించినటువంటి దప్పిక నీ గుండెల నిండా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశగల ప్రాణాన్ని పద్మాసుదీపుడు ఒంటరిగా వదిలితే ప్రభు దినాన అయ్యో, నేను సమాజం మధ్యలో ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిలో నేను గడిపేవాడిని, ఆ దేవుని ఆరాధించేవాడిని, దేవుని నామాన్ని ప్రకటించేవాడిని. ఇప్పుడు ఆ భాగ్యం నాకు లేదు. దేవుని ప్రకటించే భాగ్యం లేదు, దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం లేదు అని బాధపడిపోతూ కన్నీరు వస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు అతనట దేవుని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇక్కడ ఎవరు లేరు, కానీ నువ్వు నాతో ఉన్నావు. ఎవరున్నారు? నువ్వు నాతో ఉన్నావు. నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు తోడుగా ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యాలి. ఒంటరి సమయంలో దేవుని గురించినటువంటి తపన ఆయన గుండెల్లో చూశాడు. యోహాను గారు ఏమయ్యాడో తెలుసా? ఆత్మవశుడయ్యాడు. ఏమయ్యాడు? ఆత్మవశుడై దర్శనాలు చూస్తున్నాడు. జరగబోయే సంగతులు, జరిగిన సంగతులు, ఆ సంఘం యొక్క పరిస్థితులు అన్నీ కూడా, ఆ సంఘం పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏ సంఘం మీద దేవుడు ఎలా తీర్పు తెచ్చబోతున్నాడో, పరలోకంలో ఏం జరగబోతుందో, భూమి మీదకి రాబో దినాల్లో ఏం జరగబోతుందో అన్నిటిని కూడా యోహానుకు చూపించాడు. ఏం చూపించాడండి? యోహానుకు చూపించాడు. కారణం ఏంటి? ఆయన గుండెల నిండా దేవుని గురించిన తపన ఉంది. ఏముంది? దేవుని గురించిన తపన ఉంది. మరి నీ జీవితంలో దేవుడు అలా చూడగలుగుతున్నాడా? ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో నా దేవుడు నేను చూడాలి, ఆయన స్వరాన్ని నేను వినాలి, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటల్లోని మకరందాన్ని ఆస్వాదించాలి. ఆయన మాటల్లోని మకరందాన్ని ఆస్వాదించాలి. ఆయన ప్రత్యక్షతను నేను చూడాలి, ఆయన స్పర్శ నేను అనుభవించాలి, ఆయన ప్రసన్నత నేను అనుభవించాలి. ఏమని అనుభవించాలి? దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఆయన ప్రసన్నతను అనుభవించగలుగుతున్నావా? ఏదో వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? దేవుని సన్నిధిలో గుండె నిండా దైవికమైన భయం కలిగి ఉందరుగాక. నిజంగా అలా కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించేవాడు. ఏం చేస్తాడు? నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించిన
ఆయన ఆమోద ముద్ర వేస్తాడు. అందుకే నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలం చేసేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పని కూడా ఆయన చేస్తాడు. కీర్తన 103వ కీర్తన 13వ వచనాన్ని చూడండి. 103వ కీర్తన తండ్రి 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. ఎవరి ఎడల? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఏం చేయను? జాలిపడే దేవుడుగా ఉంటాడు. నువ్వు దైవికమైన భయం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, నీ పరిస్థితులన్నీ పాడైపోయినా, శిథిల అవస్థలో ఉన్నా కూడా నా దేవుడు నీ మీద జాలి పడితే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఒక అద్భుతం జరుగుతుందండి. ఇక్కడ ప్రభు అంటాడు, నా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నేను జాలి పడతా. ఏం చేస్తాడట? జాలి పడేవాడట. తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలి పడతాడో అలాగే తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడేవాడుగా ఉంటాడు. జాలి పడిన దినాన ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీతో చేసిన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. నీతో చేసిన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. ఏం చేశాడో నాకు తెలియదు. నీతో ఏ నిబంధన దేవుడు చేశాడో నాకు తెలియదు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న నీ జీవితంలో నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ మీద జాలిపడిన దేవుడు నిబంధనను స్థిరపరుస్తాడు. ఎలా అంటారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పర్వతాలు తొలగొచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. ఇదిగో సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడిన యెహోవా. దేవుడు నీ యందు జాలిపడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? శాశ్వతమైన కృపను నీ ఎడల చూపుతాడు. ఆమేన్ చెప్పండి. ఏ కృప? శాశ్వతమైన కృప నీ ఎడల ఆయన చూపేవాడుగా ఉంటాడు. ఆయన అంటాడు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను ఏం చేయదంట? దేవుని కృప నిన్ను మాత్రం విడిచిపోదు. ఆయన చెప్తున్నాడు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నువ్వే తొలగిపోతావు. దేవుని మార్గము నుండి తొలగిపోతావు. దేవుని యొక్క ఉద్దేశాల నుండి తొలగిపోతావు. కానీ నా దేవుడు నీతో చేసిన సమాధాన సంబంధమైన నిబంధన మాత్రం తొలగిపోదు. ఏమవుదండి? ఎంత కరుణ కలిగిన దేవుడు అండి! ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నీ జీవితంలో ఇవన్నీ ఎందుకు అనుభవించలేకపోతున్నావు తెలుసా? నీ గుండెల్లో దైవికమైన భయాన్ని దేవుడు చూడలేకపోతున్నాడు. ఏం చూడలేకపోతున్నాడు చెప్పండి? ఆయన చూడాలనుకున్నది నీలో కనపడట్లా, నీ కుటుంబంలో కనపడట్లా. ఆయన చూడాలనుకున్నది నీలో చూడగలిగినప్పుడు
ఆయన నీ యందు జాలి పడతాడట. నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గాలివానల చేత కొట్టబడుతున్నావు. ఎట్లాగా? అక్కడ కింద వచ్చినాం చూడండి. ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ లేని దానా. నేను ఆగుదాం ఇక్కడ. పరిస్థితి ఎలా ఉంది? గాలివాన చేత కొట్టబడిన పరిస్థితి. దేని చేత? గాలివానల చేత కొట్టబడిన పరిస్థితి. అక్కడ నీకేం లేదో తెలుసా? ఆదరణ లేక ఉన్నావు. ఎలా ఉన్నావు? ఆదరణ లేక ఉన్నావు. ఆదరణ నీకు కరువు అయింది. కానీ నువ్వేం కలిగి ఉన్నావు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావు? యోసేపుకి ఆదరణ కరువు అయింది. యోసేపు యొక్క జీవితంలో గాలి వానల చేత కొట్టబడ్డాడు. ప్రయాసపడ్డాడు. గాలి వానల చేత కొట్టబడుతున్నాడు. ఆదరణ కరువైంది. అన్నదమ్ముల ఆదరణ లేదు, తల్లిదండ్రుల ఆదరణ లేదు, చుట్టుప్రక్కల ఆదరించే వారు ఆయనకి ఎవరో లేరు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని నీలాంజనములతో కట్టాడు. దేంతో కట్టాడు? నీలాంజనములతో కట్టాడండి. అక్కడ రాయబడిన మాట ఎంత బాగుందో చూడండి. నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, కాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపించబడదు. ఆమేన్. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడండి ఈ మాటలో? జాలిపడిన దేవుడు ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడుతున్నటువంటి ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఆ స్త్రీ ఎవరో తెలుసా? సంఘం. ఎవరని? సంఘం అంటే నువ్వు నేను. మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రయాసపడుతున్నావు, గాలివానల చేత కొట్టబడుతున్నావు, ఆదరణ కరువైంది నీ జీవితంలో, ప్రతికూలతలో ఉన్నావు, నువ్వు ఎటు చూసినా కూడా ముళ్ళ చేత బాధించబడుతున్నావు. నేను చూశాను, నీ మీద నేను జాలిపడుతున్నా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప మాత్రం నిన్ను విడిచిపోవద్దు. మీ అన్నదమ్ములు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, రాజులు విడిచిపెట్టినా, అధికారులు విడిచిపెట్టినా, ఈ రోజున నీ జీవితంలో నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నా కృప నిన్ను విడిచిపోదు. ఈ రోజున ఆయన చేస్తున్న వాగ్దానం. ఆయన అంటాడు, సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదు. ఏమన్నాడండి? తొలగిపోదు. ఆయన తొలగించడు. ఇంకేం చేస్తాడో తెలుసా? పాడైపోయిన నీ జీవితాన్ని, పతనమైపోయిన నీ జీవితాన్ని, ఎవరు కట్టలేరు అనుకున్న నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీలాంఛనములతో కడతాడు. దేంతో కడతాడు? నా జీవితం పూర్తిగా పాడైపోయింది, ఇంకెవరు బాగు చేయలేరు అని అనుకుంటున్న నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన శ్రద్ధ తీసుకుని ఆయనే స్వయంగా తన చేతులతో నీ జీవితాన్ని కట్టేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడండి? కట్టేవాడుగా ఉంటాడు. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. మరి మన జీవితంలో ఇన్ని వాగ్దానాలు దేవుడు చేశాడే, ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఎందుకు కట్టబడిన అనుభవం మన జీవితంలో లేదు? ఎందుకు ప్రశస్తమైన రత్నాలతో మనకి సరిహద్దులు లేవు? మన సరిహద్దుల్లో అన్నీ భయాలే. ఏంటండి? అన్నీ భయాలే. సరిహద్దుల్లో నెమ్మది లేదు, సరిహద్దుల్లో సమాధానం లేదు, ఎటు చూసినా భయం, ఆందోళన, కలవరం. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవునితో ఒక తీర్మానం చేయి. అయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను. ఏం కలిగి ఉంటా? దేవుని యందు భయభక్తులు నేను కలిగి ఉంటానని
నిజంగా నీ హృదయంలో దైవికమైన భయాన్ని, భక్తిని నువ్వు నింపుకోగలిగితే దేవుడు ఈ రాత్రి నుంచే నువ్వు చేస్తున్న ప్రతి దాన్ని కూడా ఆయన సఫలం చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆయన సఫలం చేస్తాడండి. అసమానుడైన దేవుడు, అసమానుడైన దేవుడు నీ పక్షాన కార్యం చేసేవాడుగా ఉంటాడండి. నువ్వు చేయి చాపావా, విత్తనాలు విత్తటానికి చేయి చాపావు, పని చేయటానికి చేయి చాపావు. ఈ రోజున నీ పశువుల కొరకు చేయి చాపావు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ చేతి ప్రక్కన తన మహిమ కలిగిన బాహువును చాపుతాడు. ఆమేన్ చెప్పండి. తన మహిమ కలిగిన బాహువును చాపి అద్భుతం చేస్తాడండి. ఎంత అద్భుతం తెలుసా? నీ మీద జాలి పడిన దేవుడు నీ జీవితాన్ని కట్టుతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. ఆమేన్ చెప్పండి. ఆయన కట్టిన రోజున ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నీలాంఛనములతో నీ కట్టడాలని కడతాడట. ఆమేన్ చెప్పండి. ఇటుతో సిమెంట్ రాళ్ళతో కాదు, ఇటుక రాళ్ళతో కాదు, టైల్స్తో కాదు. ఆయన కట్టేది నీలాంఛనములతో నీ కట్టడాలను నేను కట్టుదును, నీలములతో నీకు పునాదులు వేస్తాను, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను కడతాను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దాకా అనుకున్నావుగా, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, అయ్యో ఇదిగో నా కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, అయ్యా నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, గాలివానల చేత కొట్టబడుతున్నానయ్యా, ఆదరించేవారే లేరు, ఆదరణ కరువైంది, అన్నదమ్ముల ఆదరణ, తల్లిదండ్రుల ఆదరణ, భర్త ఆదరణ, భార్య ఆదరణ నా జీవితంలో కరువైందని అనుకుంటున్నావా? దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ మీద నా ప్రభు జాలిపడి ఆయన చేసే పని ఏంటో తెలుసా? నీలాంఛనములతో నీ కట్టడాలని కడతాడు. నీ కుటుంబాన్ని కట్టే దేవుడిగా ఉంటాడు. నీ చేతి పనులను సఫలం చేయటమే కాదు, నిన్ను ఆశీర్వదించటమే కాదు, నిన్ను కట్టేవాడుగా కూడా ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుడు కట్టిన కట్టడం ఎలా ఉంటుందో తెలుసా? బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. అది కదిలిపోదు. ఇక ఇప్పుడు వరకు కదిలిపోయిన జీవితం, కానీ ఇప్పుడు నీలో దేవుడు ఏం చూస్తాడో తెలుసా? స్థిరత్వాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? స్థిరత్వాన్ని చూస్తాడు. ప్రియులారా, ఒక దేవుని భయం కలిగి ఉంటేనే ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడే. మరి దేవుని సన్నిధిలో ఉంటున్నా నువ్వు దైవికమైన భయాన్ని నేర్చుకుంటున్నావా? సమయం ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇప్పటికే నీ జీవిత వ్యవస్థ పాడైపోయిన రీతిలో ఉంది. క్రైస్తవుడివే, క్రైస్తవురాలవే, నీ కుటుంబ వ్యవస్థ పాడైపోయిన స్థితిలో ఉంది. ఆదరణ కరువైన జీవితాలు. ఈ రోజునైనా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానం మీద నిలిచి ఉంటే దేవుడు ఈ రాత్రి నుంచి ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో ప్రారంభించునుగాక, పని ప్రారంభించి పూర్తి చేయునుగాక, కృప కలుగునుగాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న మీ జీవితాలు, మీ చేతి పనులు సఫలమవ్వాలంటే ఒకటి, నువ్వు దైవికమైన భయం కలిగి ఉండాలి. రెండవది, నువ్వు దేవుని సన్నిధిలో జీవించే అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం? దేవుని సన్నిధిలో జీవించే అనుభవం. దేవుని సన్నిధిలో జీవిస్తున్న నీ గుండెల్లో దైవికమైన భయాన్ని ప్రభు చూసిన రోజున నీ చేతి పనులన్నీ ఆయన సఫలం చేస్తాడు. రెండు, నీవు దేవుని సన్నిధిలో జీవించాలి. జీవిస్తే ఏం జరుగుతుంది చూడండి.
ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక ఏం చేయను చెప్పండి. ఎప్పుడండి ఆయన సన్నిధిని జీవించే అనుభవం నీకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు వెళుతున్న ప్రతి పనిలో, లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రయాణం వెళుతున్నారో వారితో కూడా దేవదూతలను ముందుగా పంపించి నీ కార్యాలను సఫలం చేస్తాడు. నీ కార్యాలని సఫలం చేస్తాడు. నువ్వెక్కడ జీవించాలో తెలుసా? దేవుని సన్నిధిలో జీవించాలి. మనం ఎక్కడ జీవిస్తాం? హాలిడేస్ వచ్చినాయి, అమ్మగారింటికాడ జీవిద్దాం, గడుపుదాం. లేకపోతే టూరిజం, ఎక్కడికో ఒకటికి టూర్ వెళ్దాం. లేకపోతే మన జీవితాల్లో ఏం చేద్దాం తెలుసా? అక్కడ జీవించాలి, అక్కడ ఉండాలి. మా అబ్బాయి అమెరికాలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అమెరికాలో స్థిరపడాలి, సింగపూర్లో స్థిరపడాలి. ఆత్మీయుడి జీవితం కోరిక అలా కాదు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో జీవించాలి. ఎక్కడ జీవించాలి? దేవుని సన్నిధిలో జీవించాలి అనే కోరిక నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఏది తక్కువ కాదు. ఆమేన్ చెప్పండి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, జీవిస్తే, నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తివైతే, జీవిస్తున్న నీ జీవితంలో దైవికమైన భయం గుండెల నిండా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏది నీకు తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఉదాహరణ చెప్పనా? ఏదేను తోటలో అవ్వ ఆదము దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం వారు ఎలా ఉన్నారో తెలుసా? సర్వసమృద్ధి కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? సర్వసమృద్ధి కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, ఏదేను తోటలో నుండి బయటికి వారి నెట్టివేయబడ్డారో, వారి జీవితాల్లో ఏమొచ్చినాయో తెలుసా? కష్టాలు. ఏంటండి? కష్టాలు, ప్రసవ వేదన. ఈ రోజున నీ జీవితంలో వేదన కలుగుతుందంటే, నీ జీవితంలో నువ్వు ప్రయాసపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఈ రోజున ఇంత శ్రమకి కారణం ఏంటో తెలుసా? ఎక్కడో నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. మరలా వారు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయారు. ఆదాము అవ్వ దేవుని సన్నిధిని సమీపించలేకపోయారండి. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో ఆదాము అవ్వకి 2 పిల్లలు పుట్టారు. ఎంతమంది? పెద్దవాడి పేరు కయ్యను, చిన్నవాడి పేరు హేబేలు. 2 పిల్లలు పుట్టారు. కయ్యను హేబేలు మీద అసూయపడి కయ్యన్ని చంపేశాడు. ఏం చేశాడండి? హేబేల్ని కయ్యను చంపేశాడు. హేబేల్ని కయ్యను చంపేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు వచ్చాడు. కయ్యనా, నీ తమ్ముడు ఎక్కడ? హేబేలు అని అడిగితే, నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడినా? నన్ను అడుగుతున్నావేంటి? అసలు దేవునితో మాట్లాడవలసిన మాటలేనా? ఆయన సృష్టికర్త, సర్వం ఎరిగిన దేవుడు. నీ తమ్ముడు ఎక్కడా అంటే, నాకేం తెలుసు, నేను ఏమన్నా కావాలి వాడిని ఏంటి అన్నాడు. ప్రభు అన్నాడు, హేబేలు రక్తము నాకు మొరపెడుతుంది. ఏమని చెప్పాడు? హేబేలు రక్తం, నాకు నీతిమంతుడైన హేబేలు రక్తం మొరపెడుతుంది అని దేవుడు చెప్తే, అప్పుడు కూడా భయపడలా. అయ్యా క్షమించు, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడలా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని సన్నిధి నుండి హేబేలు వెలివేయబడ్డాడు. ఏమయ్యాడు? దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన హేబేలు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? దేశ దిమ్మరి అయిపోయాడు. ఏమైపోయాడు? చాలా మంది జీవితాల్లో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, మందిరాన్ని పోగొట్టుకుంటున్నారు, దైవ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడు నీకు ఇచ్చిన సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్న నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
దేవుని సాన్నిధ్యం లేనప్పుడు, దేవునితో సహవాసం లేనప్పుడు, దేవునితో మాట్లాడే అనుభవం లేనప్పుడు, దేవుని ముఖ దర్శనాన్ని నువ్వు చేసుకోలేనప్పుడు, దేవుని సన్నిధి నుండి నువ్వు వెలివేయబడిన రోజున నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మొదటిది శ్రమలు అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? శాపగ్రస్తమైన అనుభవం. రెండోది, నీ జీవితంలో నువ్వు ఎలా తిరుగుతావో తెలుసా? దేశ దిమ్మరిలాగా. ఎలాగా? దేశ దిమ్మరిలాగా తిరుగుతావు. దేశ దిమ్మరిలాగా తిరుగుతావు. ఇంకో మాట మీకు చెప్పనా? దేవుని సన్నిధి నుంచి ఎవరైతే పారిపోతారో వారి జీవితాల్లో భయంకరమైన తుఫాన్లు వారి జీవితాల్లోకి వస్తాయి. వారి జీవితాల్లోకి భయంకరమైన తుఫాన్లు వస్తాయి. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. పారిపోతున్న యోనా వెళుతున్న ఆ వాడ మీద పెద్ద తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద తుఫాన్ వచ్చింది. ఆయనే చెప్పుకుంటున్నాడు, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడ్డానయ్యా. ఏమంటున్నాడు? నీ సన్నిధి నుండి నేను వెలివేయబడ్డాను. ఎంత భయంకరం అండి! దేవుని మందిరం అంటే చాలా మందికి లెక్కలేని తనంగా ఉంది. దేవుని మందిరాన్ని పట్టించుకోరు చాలా మంది. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? కష్టాల బాటలో, చుట్టూ పెను తుఫాన్లు. ఏంటండి? పెను తుఫాన్ల మధ్యన వారి వారి జీవితం సాగుతూ ఉంటది. ఇప్పుడు ఏదో ఒక భయంకరమైన అల ఆ యొక్క దోణిని ఏం చేస్తుందో తెలుసా? కొడతానే ఉంటది. ఏం చేస్తుంది? కొడతానే ఉంటది. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో జీవించిన వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా ప్రభావితంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎంత ప్రభావితంగా ఉంటాయి అంటే, దేవుని సన్నిధిలో నివసించినంత కాలం అవ్వ ఆదాము యొక్క జీవితంలో లోటు అనేది తెలియదు. వాళ్ళకి శ్రమ అనేది వారికి తెలియదు. వారి జీవితాల్లో సర్వసమృద్ధిని అనుభవించారు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత నీ బ్రతుకులో ఎలాంటి కష్టాలు పడుతున్నావో, ఎలాంటి తుఫాన్లు వచ్చినాయో, ఎలాంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన అనుభవాలు నువ్వు అనుభవిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ శాపం ఎందుకు నీ కుటుంబం మీద శాపం ఎందుకు ఏలుబడి చేస్తుంది? నీ కుటుంబంలో ఎందుకు కష్టాలు, ఎందుకు నీ ప్రయాస వ్యర్థమైపోతుంది, ఎందుకు నీ దోణి మీద, నీ నావ మీదకి పెద్ద తుఫాన్లు వస్తున్నాయి? గమనిస్తున్నావు? ఎప్పుడైనా గమనిస్తున్నావా? దేవుని సన్నిధి నుండి పారిపోతున్న యోనా యొక్క వాడ మీదకి ఏమొచ్చిందో తెలుసా? దేవుని దగ్గర నుంచి దేవుడే అనుమతించాడు. ఏంటో తెలుసా? తుఫాన్ రా, ఆ వాడను అడ్డగించు, ఆ వాడకి ఆటంకం కలగ చేయమని. నీ జీవితంలో ఆటంకాలు వస్తున్నప్పుడు, అవరోధాలు ఎదురవుతున్నప్పుడు, నువ్వు అనుకున్నది సక్సెస్ కానప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడ నేను తప్పు చేశాను? దైవికమైన భయాన్ని ఎక్కడైనా వదిలేనా? నా జీవితంలో దేవుని సన్నిధిని ఎక్కడైనా పోగొట్టుకున్నానా? ఆలోచన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉన్న అవ్వ ఆదాము దేవుని సన్నిధి ఉన్నంతకాలం, దేవుని సన్నిధిని ఉన్నంతకాలం వారు ఎలా బ్రతికారో తెలుసా? ఏది తక్కువ కాల 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారితో కూడా నడిచిన రోజున ఏది తక్కువ కాల. ఏదైనా తక్కువైందా? చెప్పండి. వాళ్ళు వ్యవసాయం చేశారా? చెప్పండి. వ్యవసాయం చేశారా? లేకపోతే పంటలు కూర్చుకున్నారా ఎక్కడన్నా? ఈ రోజుతో ఆ రోజే ఫ్రెష్గా ఆహారం, పరలోకం మన్న తిన్నారండి వారికి ఏమైనా తక్కువైందా? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సుదీర్ఘ ప్రయాణంలో 40 సంవత్సరాల్లో దేవుని నడిపింపులో వారు ఉన్నంత కాలం వారికి ఏమీ తక్కువ కాల. వారి చెప్పుల వారు తెగల, వారి కాళ్ళు వాయల, వారు వేసుకున్న వస్త్రాలు పాతగెల్ల. అంతగా దేవుని సంరక్షణ, అంతగా దేవుని పోషణ వారు అనుభవించగలిగారా? ఈ రాత్రి మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయమాకు. చాలా మందికి దేవుని సన్నిధి అంటే తెలియదండి, నిర్లక్ష్యం. అందుకే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రయాసపడ పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట, పిట్టను కొట్ట పొయ్యిలో. ఎందుకు?
దేవుని సన్నిధి విలువ వాళ్ళకి తెలియదు. మోషే గారు కింద కూర్చో, నువ్వు కుర్చీలో కూర్చొని అట్లా నిద్రపోతాను. దేవుని సన్నిధిని జీవించిన ఏలియా సృష్టిని శాసించగలిగాడు. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిని నివసించిన సమయంలో తన నోటి నుండి వచ్చిన ఒక్క మాట కూడా తొలగిపోలా. దేవుని సన్నిధిలో జీవించిన ఎలీషా ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగినట్లుగా బైబిల్లో ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఎవరైతే జీవిస్తారో, దేవునితో సహవాసం కలిగి ఉంటారో, దేవుని యొక్క స్పర్శని ఎవరైతే అనుభవిస్తారో, దేవుని స్వరాన్ని ఎవరైతే వింటారో, వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎంతో ప్రభావితంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ప్రభావితంగా ఉంటాయి. ఏది తక్కువ కదా వాళ్ళకి. నడిచేది ఎడారిలోనే. ఎడారిలో ఏదైనా దొరుకుతుందా? మాట్లాడండి. ఎడారిలో ఏదైనా దొరుకుతుందా? అది ప్రతికూలమైన ప్రదేశం. కానీ వాళ్ళకు మాత్రం ఏం తక్కువ కాదు. దేవుని సన్నిధి వారితో కూడా ఉంది. ఎవరితో ఉంది? ఇశ్రాయేల్ ప్రజలు. దేవుని సన్నిధి నీతో కూడా ఉంటే నువ్వు ఎడారి లాంటి అరణ్యం లాంటి ప్రదేశంలో నువ్వు నడుస్తున్నా నీకేది తక్కువ కాదని ఈ రోజున ప్రకటిస్తున్నాను. నా దేవుడు నీకు సర్వసమృద్ధిని అనుగ్రహించగలిగిన దేవుడు. లోకమంతా కరువు రావచ్చు, లోకమంతా ప్రతికూలత ఉండొచ్చు, కానీ నా దేవుని సన్నిధిని అనుభవించే వారికి ఏది తక్కువ కాదు. వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రభావితంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ప్రభావితంగా ఉంటాయి. సృష్టిని సైతం శాసించగలిగిన శక్తివంతులుగా ఉంటారు. శక్తివంతులుగా ఉంటారు. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో జీవించే అనుభవం. అబ్రహాము దేవుని సన్నిధిలో జీవించాడు. జీవించినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? దేవునికి భయపడుతూ. ఎలా ఉన్నాడు? యోసేపు కూడా దేవుని సన్నిధి. ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా దేవునితో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా, నువ్వు నాకు దర్శనం ఇచ్చావుగా, ఇదిగో నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నన్ను తలగా చేస్తానన్నావు. ఇదిగో ప్రభువా, సూర్యచంద్ర నక్షత్రములన్నీ కూడా నాకు సాగిలు పడతాయి అన్నావు కదా. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని కొరకు కనిపెడుతూ, వాగ్దానాల నెరవేర్పు కొరకు ఆయన కనిపెడుతూ ఆ దర్శనాన్ని ముందు పెట్టుకుని తన జీవితాన్ని దేవుని ఎదుట గడిపిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు తను చేసేదంతా కూడా సఫలం చేసిన వాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు? ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో కూడా నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండమాకు. ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన చూడాలి, ఆయన ప్రసన్నతను అనుభవించాలి, ఆయన ప్రత్యక్షతను చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి అనే తపన నువ్వు కలిగి ఉండు. దైవికమైన భయం కలిగి ఉండు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ముందుగా నడుస్తూ ఆయన నీ కార్యాలను సఫలం చేసేవాడుగా ఉంటాడు. అంతేకాదు, ఆఖరికి ఒక మాట చెప్తా. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? అతని మనోభిష్టమును సఫలం చేసిన వాడుగా ఉన్నాడట. మనోభిష్టం అంటే తన ఇష్టాన్ని, తన కోరికను దేవుడు సఫలం చేశాడంట. అంతేకాదు, ఆయన పెదాలని చూస్తున్న ప్రార్థన మానక అంగీకరించాడంట. ఏం చేశాడు చెప్పండి సీను గారు? ఏం చేశాడు? మానక అంగీకరించాడు. దేవుడు ప్రార్థన మానక అంగీకరించాడు.
ఇంకా విచిత్రం ఏంటంటే తెలుసా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు ఎదుర్కొంటున్నాడంట. ఆమేన్ చెప్పండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడే ఎదుర్కొంటున్నాడంట. దేవుడే ఈ రాత్రి దేవుడు నిన్ను ఎదుర్కొనుగాక, నీ కుటుంబాన్ని ఎదుర్కొనుగాక. ఆయన నిన్ను ఎదుర్కొంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన నిన్ను ఎదుర్కొంటాడు. ఎందుకు ఎదుర్కొంటాడు? ఎందుకు ఆయన మనోభిష్టాన్ని ఆయన సఫలం చేశాడు? ఆయన పెదవుల నుండి వచ్చేటువంటి ప్రార్థన దేవుడు ఎందుకు మానక అంగీకరించాడంటే, పై వచ్చినాన్ని చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆమేన్. అందరు నా వైపు చూడండి. అక్కడ ఆ వ్యక్తి రాజుగారు ఏం చేస్తున్నాడంటే తెలుసా, దేవుని బలాన్ని బట్టి సంతోషించేవాడుగా అన్నాడు. దీన్ని బట్టి, దేవుని బలాన్ని బట్టి, దేవుని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీరసంగా ఎక్కలేని నీరసం దేవుని మందిరంలో కనపరచమా. కొంతమంది కూర్చుంటారండి ఉసూర్మయిలాగా. ఎట్లాగా? ఎక్కలేని బాధలు హీలే మోసినట్టు, ప్రపంచంలో ఎవరు మోయలేనట్టు అట పెట్టుకొని హల్లెలూయా అంటే హల్లెలూయా ఏం లేదు. చెప్పు ఎప్పుడు ఇట్టగే నువ్వు చెప్తా ఉంటావు, మా జీవితాల్లో ఏమీ జరగట్లేదుగా. ఉసూరుమంట గుచ్చకూడదు దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క బలాన్ని బట్టి, దేని బట్టి? ఆయన బలశూరుడు. యేసురుడు బలశూరుడు. ఆయన నీకు రక్షణ అనుగ్రహించాడు. ఏం చేశాడు? నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వేం చేయాలో తెలుసా? హర్షించేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? మరి నీ జీవితంలో నేను చూతాను, మీ మొక్కలు ఎప్పుడన్నా మందిరంలో కూర్చున్నప్పుడు సంతోషంగా ఉంటాయేమో అని. ఎప్పుడన్నా సంతోషిస్తారా? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని బట్టి సంతోషించేవాడుగా ఉండాలి. అయ్యా నా అతిశయం నీవు, నా బలము నీవు, నా రక్షణ శృంగం నీవేనయ్యా, నా క్షేమాధారం నీవేనయ్యా. ఇదిగో ప్రభువా, నా జీవితానికి ఆధారం నీవే. నిన్ను బట్టి కాక ఇంకెవరిని బట్టి నేను సంతోషించను. నీ సంతోషం ఏంటో తెలుసా? అమ్మా ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు? సరస్వతి ఇడి చూడమ్మా, పిల్లలంక చూసింది చాలు కానీ ఇడి చూడు, నాయంక చూడు. చూస్తున్నావా అమ్మో? ఆ పిల్లంక చూస్తున్నావు కూర్చుని కానించి. ఇడి చూడు. దేవుని బట్టి, ఎవరిని బట్టి నీ సంతోషం ఎవరిని బట్టి సంతోషం ఉండాలని తెలుసా? దేవుని బట్టి సంతోషించాలి. ఎవరిని బట్టి? మనం ఏం చెప్తాం? నా సంతోషం అంతా నా పిల్లలే కదయ్యా, నా సంతోషం అంతా నా భార్యే కదయ్యా, నా సంతోషం అంతా నా భర్తే కదయ్యా. వీళ్ళు ఎప్పుడొకప్పుడు నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతారు కాదా? 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 కానీ నిన్ను శాశ్వతమైన కాలం నీతో కూడా ఉండేది ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆమేన్ చెప్పండి. నీ సంతోషమైన, నీ యొక్క ఆనందమైన, నీ జీవితంలో నీ బలమైన, నీ అతిశయమైన ఎవరై ఉండాలో తెలుసా? దేవుడై ఉండాలి. ఆమేన్ చెప్పండి. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి ఎట్లా ఉంటారో తెలుసా? బాగా కూర్చుంటారండి. ఒక పావుగంట ఎక్కువైందనుకోండి, ఏంటి అసలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా.
పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ఎప్పుడు నువ్వు పరవశించి పరవాళ్ళ తొక్కగలుగుతావు అంటే దేవుని సన్నిధిలో సియోనులో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు చూడాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆయన నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? పరవశించి వచ్చిన కాడి నుంచి నిద్రమొహం వేసుకుని నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఎక్కడ లేని బాధలు అన్నప్పుడే గుర్తొస్తాయి. భర్త తిట్టినటువంటి మాటలు, లేకపోతే భార్య అవమానించినవి, లేకపోతే ఇతర లేదు అన్నయ్యి, అవన్నీ వచ్చి ఎక్కిపడి ఎడతారు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? సంతోషించాలి. ఏం చేయాలి? మన యొక్క టైటిల్ ఏంటి? అది పైన ఉందే, అయ్యో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి. మరలా చెప్పుదును, ఆనందించడి. దేవుని బట్టి ఎప్పుడు ఆనందిస్తావో అప్పుడు నీ మనోభిష్టాలు నెరవేరుతాయి. నీ పెదవుల నుంచి వచ్చే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడు దేవుని బట్టి నువ్వు ఆనందిస్తావో అప్పుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నిన్ను ఎదుర్కొనేవాడుగా ఉంటాడు. నువ్వేమో దేవుని మందిరానికి వచ్చి ఎక్కలేని బాధలన్నీ నీకు అప్పుడే గుర్తొస్తాయి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన పౌలు శీలను బంధించారండి, సరసాల్లో పెట్టారండి, కొరడాలతో కొట్టారండి, శరీరం అంతా రక్తం కారుతుంది, గాయాలైనాయి. కదలకుండా మెదలకుండా బండలు బిగించారా చెప్పండి, బిగించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అర్ధరాత్రిలో లేచి కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. పక్క వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ, ఖైదీలందరూ, వీళ్ళకి ఇంకా సిగ్గులేదురా, ఇంతగా కొట్టినా, కొరడాలతో కొట్టినా పాడటం మాత్రం మానలా, ప్రార్థన చేయటం మానలా, వీళ్ళకేంట్రా పిచ్చెక్కిందా అంటున్నారు. కానీ వాళ్ళు దేవుని బట్టి హర్షిస్తున్నారు. అయ్యా, ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నిన్ను బట్టి ఒక దెబ్బ తినే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. నిన్ను బట్టి కొంచెం రక్తాన్ని కార్చగలిగిన భాగ్యాన్ని ఇచ్చారయ్యా. నిన్ను బట్టి సరసాల్లోకి వెళ్ళి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా అంటూ వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. అయ్యా, దెబ్బలు తిన్నా, గాయాలైనా ఇంకా జీవంతోనే మమ్మల్ని ఉంచావు. ఎలా ఉంచావు? జీవంతోనే ఉంచావు. ఎందుకు ఉంచాడు? స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధన నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో తెలుసా? స్తుతి పాడటానికి నిర్మించాడు. దేవుని సన్నిధిలో ఎందుకు నిలబెట్టాడు తెలుసా? స్తుతించగలిగింది, దేవుని బట్టి ఆరాధించగలిగింది, మహిమపరచగలిగింది. శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన దేవుని బట్టి నువ్వు ఆనందించి హర్షించగలిగే
అనేటువంటి ఆయన్ని పరీక్షించే కాలం అంతవరకు కూర్చుని ఆ కాలం ముగిసిన వెంటనే యోగుని దర్శించాడు. ఏం చేశాడండి? యోగుని దర్శించి రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ రాత్రి వాక్యం మీకు చెప్పే మాట దేవుని సంతోషించుకోవచ్చు. మౌనంగా ఉండదు దేవుని సన్నిధిలో. ఎప్పుడు మౌనం ఉండదు. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, హర్షించాలి. ఏం చేయాలి? హర్షించాలి. హృదయాంతరంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు కేకలు రావాలి. ఏం రావాలి? కేకలు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పెదవులు ఉచ్చరించి ప్రార్థన మానక అంగీకరిస్తాడు. ఆయన నీ మనోభిష్టాన్ని ఆయన సఫలం చేస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొని అపరంజితో చేసిన కిరీటాన్ని